నారాయణరావు గారు మాట్లాడలే మరి ఎప్పుడు నీ ఎవరు అక్క బీజేపీ వాళ్ళకి ఏది రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు వీళ్ళు. సార్ ఇప్పుడు రిషి గారు, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమవుతున్నది సార్, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 20 రోజులైంది. ఇప్పటి వరకు 1.5 years క్రితం ఫ్యూచర్ సిటీ అని 2024 బడ్జెట్ లో చెప్పిన విషయము ఇప్పటి వరకు కనీసం అక్కడ ఒక చిన్న ఇసుక పిల్ల కూడా పెట్టలేదు. చెప్పండి, ఆగండి, పోలవరం రంగారెడ్డికి మీరు ఎందుకు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు నిలవలేదు? పోలవరానికి 5,000 కోట్లు అట్టించారు. అసలు మీకు నైతిక హక్కు ఉందా? నాకు అది మీకు అసలు మాట్లాడమే రాదు అన్నారు. మీకు పత్రికా భాష రాదు, వాడుక భాష రాదు. నేను ఎప్పుడు వినలేదు. మానవతరాయ్ గారు ఫస్ట్ టైం అన్నారు. తెలుసు సార్. See, we don't have to prove it to anyone, but point is not that. Point ఏంటంటే సార్, ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా చెండాలని చూస్తూ ఉంటాం. అన్ని చెండాలలోకి మనము కామెంట్ చేయము, అడ్రస్ చేయము. అట్లనే వీళ్ళు కూడా ఇక్కడ ఇప్పటి వరకు మ్యూజిక్ ప్రక్షాళన అని ఒక పెద్ద విజయ యాత్ర కండక్ట్ చేసిండు ఆయన. పెద్ద పెద్ద పోస్టర్లు వేయించుకున్నాడు. ఇప్పటి వరకు మూసి అరే మీరేమైనా కాంట్రాక్టర్ అరవై ఒక్క నిమిషం మాట్లాడుతా అంటే ఎట్లా సార్? ఇప్పుడు రిషి గారు చూడండి, ప్రశ్న అడిగితే వాళ్ళకు నొప్పి వస్తున్నది, ప్రశ్న అడగొద్దు ఎవరు, ప్రశ్న అడిగితే వాళ్ళకు నొస్తున్నది. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడితే వాళ్ళకు చేత కాదు. తర్వాత యంగ్ ఇండియా స్కూళ్ళ గురించి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి ఆయననే అన్నాడు కదా, నా విజన్ యంగ్ ఇండియా. చాలా మంది నా విజన్ అర్థమైతలేదు, నా విజన్ యంగ్ ఇండియా అని చెప్పిండు ఆయన చెప్పింది కదా, నేనేం అబద్ధం ఆడతలేను కదా. మరి ఇప్పటి వరకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ నడుస్తున్నది? గచ్చిబౌలిలో విద్యాశాఖ మంత్రి నిధులు అడిగారు, దానికి 15,000 కోట్లు. రిషి గారు దయచేసి మానవతరాయ్ గారిని ఒక్కనే కూర్చోబెట్టండి సార్. రిషి గారు, దిస్ ఇస్ నాట్ ఫేర్ అండి. ఫ్యూచర్ సిటీకి ఎంత అవుతుంది, కేంద్రం ఎంత ఇవ్వాలి, మూసీకి ఎంత అడిగారు ఎంత ఇవ్వాలి, మిగతా వాటికి ఎంత ఇవ్వాలి, ఆ చర్చ అది కాదు. టైం సరిపోదు సార్. మీకు ఒక విషయం చెప్తాను. ఆయన నేను ఒకటే ప్రశ్న మీరు అధికార పార్టీ కదా, సమయం పాటించాలి కదా. ఆయన మాట్లాడినవరా? అమర్నాథ్ సార్, తెలంగాణ ప్రభుత్వం వేయాల్సిన హ్యామ్ రోడ్లు, వాళ్ళ సొంత నిధులు 100% తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన హ్యామ్ రోడ్లకు బ్యాంకులు నిధులు ఇవ్వకుంటే 16 నెలల నుంచి హ్యామ్ రోడ్ల ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో ఆగిపోయినాయి సార్. ఇది ఎవరు చెప్తారు మరి సమాధానము? R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారు చెప్తారా, మరి ముఖ్యమంత్రి గారు చెప్తారా, లేకపోతే మానవతరాయ్ గారు చెప్తారా? చెప్పమనండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క హ్యామ్ రోడ్ వేయలేదు. అమర్నాథ్ గారు, నాకు కన్క్లూజన్ పాయింట్ ఒకటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరి యుద్ధంలో మధ్యలో ఉండాలంటే పందా మార్చుకోవాలి, లేదా ప్రేక్షక పాత్ర పోషించాలి. బీజేపీ ఏం చేయబోతోంది సార్? రిషి గారు తప్పు సార్, నేనైతే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే పొద్దున కుస్తీ, రాత్రికి దోస్తీ చేసే 2 పార్టీల గురించి ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది. ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళిద్దరు నాయకులు మాట్లాడుకోవడము, ఇప్పుడు కేసీఆర్